ఇతను తన ఇంటి గోడని పగలగొడుతూ ఉంటే అప్పుడే ఇతనికి గోడలో ఒక శవం కనిపిస్తుంది. దాంతో వెంటనే ఆ శవాన్ని ఫోరెన్సిక్ కి పంపిస్తారు. ఫోరెన్సిక్ వాళ్ళు చెక్ చేస్తే ఈమె చనిపోయి 10 సంవత్సరాలయ్యిందని, బయట ఎలాంటి దెబ్బలు లేవు, కానీ ఈమె మోచేయి మోకాళ్ళ ఎముకలు విరిగిపోయి ఉన్నాయని, ఈమెను ఎవరో బలవంతంగా ఆ గోడలో పెట్టేశారని చెప్తారు. చాలా ట్రై చేసిన తర్వాత అమ్మాయి గురించి తెలుసుకుంటారు. యాక్చువల్లీ ఆ అమ్మాయి 12 సంవత్సరాల ముందు మిస్ అయిపోయి ఉంటుంది. దాంతో ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఈమె మిస్సింగ్ రిపోర్ట్ ని పోలీస్ స్టేషన్ లో రాపించి ఉంటుంది. దాంతో ఏజెంట్లు ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి చనిపోయిన అమ్మాయి గురించి అడుగుతారు. కానీ 12 సంవత్సరాలు గడిచిపోయి ఉండడంతో ఈమెకి ఏమీ సరిగ్గా గుర్తుండదు. దాంతో ఏమీ తెలుసుకోకుండానే వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు ఈ అమ్మాయి హెయిర్ ని చెక్ చేస్తూ ఉంటే ఆ హెయిర్ అన్నిటిలోకి ఒక హెయిర్ చాలా వేరుగా ఉంటుంది. దాంతో వీళ్ళు ఆ హెయిర్ ని DNA చెక్ చేపిస్తే అది ఏ ఇంట్లో అయితే ఈ అమ్మాయి శవం దొరికిందో ఆ ఇంటి ఓనర్ ది అయ్యి ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఓనర్ పైన ముందే చాలా మంది అమ్మాయిలు కంప్లైంట్ చేసి ఉంటారు. పోలీసులు ఎంత అడిగినా కూడా ఇతను ఏమీ తెలియనట్లే నటిస్తూ ఉంటాడు. కానీ ఇతని హెయిర్ DNA మ్యాచ్ అయిపోవడంతో ఇతన్ని పోలీసులు పట్టుకొని జైల్లో వేసేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.